పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు దాదాపుగా 4 కాలేజీలకైతే కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మనందరికీ తెలిసిందే. దాంట్లో ఆదోని కాలేజీ నిర్మించడానికైతే ఒక సంస్థ అయితే ముందుకు వచ్చింది. నిన్న చంద్రబాబు గారు పీపీపీ విధానంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి కొర్రీలు చేస్తున్నాడనో లేదో జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నాడనో, ఇప్పుడు ఈ విధానంపై వెనక్కి వెళితే అది ప్రజలకు తీరని నష్టంగా మారుతుంది. సో జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలను ప్రజల్లో బలంగా తిప్పికొట్టాలి. అదే సమయంలో అనుకున్న సమయానికి కాలేజీల నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అధికారులకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. వాస్తవానికి 4 కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక కాలేజీకి మాత్రమే ప్రస్తుతానికి ఖరారైంది. అయితే మిగిలిన కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి ఎవరు రాలేదు, జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలేదు అనుకుంటున్నాడు. కానీ అది వాస్తవం కాదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాలేజీలు శాంక్షన్ చేసిందో వయోబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పి కొంత ఫండ్ ఉంటుంది. సో ఆ ఫండ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. సో అప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, ఏం చేయాలనేది ఆలోచించాలి. ఒకటి, దాని గురించి వచ్చిన వాళ్ళు అడిగారు. రెండోది, ఆయా ప్రాంతాలను పరిశీలించి ఒకసారి అంటే ఒక అంచనాకు వచ్చిన తరువాత మేము బిడ్ దాఖలు చేయగలదు, మాకు పరిశీలించడానికి కొంత సమయం కావాలని చెప్పి ఎవరైతే ప్రతిపాదనలతో ముందుకు వచ్చారో వాళ్ళు అడగటం జరిగింది. వాస్తవానికి దాదాపుగా 6-7 జాతీయ సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. అందులో ఒక సంస్థ ఆదోనిలో నిర్మించడానికి సూచనప్రాయంగా అంగీకారం కూడా తెలిపింది. సో దాంతోపాటు వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు చేశారు, దానికి ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. సో మొత్తంగా మిగిలిన కాలేజీలకు టెండర్లు అంటే టెండర్ వేయడానికి వాళ్ళు కొంచెం సమయం అడిగారు. అంటే 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కొంత సమయం ఇస్తే వాళ్ళు ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తరువాత మాత్రమే మేము బిడ్ దాఖలు చేయగలమని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం స్పష్టం, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాల్సిందే. చంద్రబాబు గారు నేను ఒక్కటే చెప్పారు, మనం మంచి చేస్తున్నాం, ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ అండర్లో నిర్మిస్తున్నటువంటి కాలేజీలు కొంతకాలానికి మాత్రమే ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ ఉంటుంది. ఆ నిర్వహణ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది తప్ప వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేయటం కుదరదు. సో మనం ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే అవకాశం లేదు, తగ్గకూడదని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పీపీపీపై రాజీ లేదు, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. సో ఇదే సమయంలో దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. పేదలకు నాణ్యమైన వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. మన కోర్టు చెప్పింది కూడా ఇదే. పీపీపీ మీద జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది కొత్తది కాదు కదా, కాకపోతే వైద్య రంగంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రావచ్చు, బట్ దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి, దానివల్ల ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటని చెప్పి కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెట్టి ఈ టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని చెప్పింది. టెండర్ ప్రక్రియ మీద స్టే ఇవ్వాలి, టెండర్లో ఎవరు పాల్గొనకుండా అడ్డుకోవాలని కోర్టుకు వెళ్తే కోర్టు నిరాకరించింది. అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషను, దానివల్ల ప్రజలకు నష్టం జరిగితే ఇబ్బంది, కానీ ప్రజలకు లాభం జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. ఖచ్చితంగా పీపీపీ విధానం అనేది అన్ని ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానం, మన రాష్ట్రంలో కూడా వేరు రంగాల్లో అమల్లో ఉన్న విధానం. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో రైళ్లు కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది, అది పూర్తిగా గవర్నమెంట్దా? పోనీ అలాగని ప్రైవేట్ మెట్రో అని మనం అనగలుగుతామా? అనలేము. సరే, ఇప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసి టేక్ ఓవర్ చేసింది అనుకుంటే తెలంగాణ విషయం వేరే. అలాగే హైవేలు ఉన్నాయి, పీపీపీ విధానంలోనే నడుస్తున్నాయి. అలాగే కీలకమైనటువంటి ప్రాజెక్టులు పీపీపీ విధానంలో నడుస్తాయి. ఈవెన్ మన 108, 104 కూడా పీపీపీ విధానంలోనే ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 108, 104 కూడా పీపీపీ విధానంలోనే ఉన్నాయి. మరి అలాగని చెప్పి 108 ప్రైవేట్ అని మనం చెప్పగలుగుతామా? అలాగే ఎయిర్పోర్ట్లు పీపీపీ విధానంలో నిర్మించారు. మరి ఎయిర్పోర్టు ప్రైవేట్ ఎయిర్పోర్టు, అది పబ్లిక్ ఎయిర్పోర్ట్ కాదని మనం చెప్పగలుగుతామా? ఎవరి అండర్లో నడుస్తున్నాయి ఇవన్నీ? 108 ఎవరి అండర్లో నడుస్తుంది, ఎయిర్పోర్ట్లు ఎవరి అండర్లో నడుస్తున్నాయి, మెట్రోలు ఎవరి అండర్లో నడుస్తున్నాయి? సో కాబట్టి పీపీపీ అనేది కొత్తది కాదు, ఆల్రెడీ ఉన్న విధానమే. సో నిన్న చంద్రబాబు గారు కూడా అదే విషయం అయితే చెప్పారు.
రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో నిన్న జరిగినటువంటి సమీక్షలో చంద్రబాబు గారు అయితే చెప్పారు. పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వయోబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. వాస్తవానికి ఈ వయోబిలిటీ గ్యాప్ ఫండ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతం పక్కదారి పట్టించేశాడు, ఇచ్చారు. దాని పక్కదారి వేరు వేరు అవసరాలకు, పథకాలు, సంక్షేమ పథకాలకు పప్పు బెల్లాలాగా పక్కదారి పట్టించేశాడు. సరే, ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ విధానంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి అధికారులు అయితే వివరించారు. సామాజిక ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతమిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో విజిఎఫ్ కింద 60% ఆర్థిక చేయూతను కూడా అందించాలని చెప్పి సూచించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. ఈ విజిఎఫ్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 30 భరించాలని కేంద్రం సూచించిందని చెప్పారు. విజిఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు నిర్మించేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందనే అంశాన్ని కూడా గుర్తు చేశారు. సో ఈ విజిఎఫ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30% భరించాలి. బట్ ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో దానికి అనుమతులు కూడా ఇచ్చారని చెప్పి గుర్తు చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇక టెండర్ల ప్రక్రియ ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు ఆహ్వానించిన టెండర్ల తాజా పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. 4 వైద్య కళాశాలల నిర్మాణానికి సెప్టెంబర్ 18న టెండర్లు పిలిస్తే 2 ప్రీ బిడ్ సమావేశాల్లో మొత్తం 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. చాలామంది పాల్గొనలేదు అనుకుంటున్నారు. 6 అయితే కొందరు బిడ్డర్లు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పరిస్థితులను అంచనా వేసుకునేందుకు కొంత సమయం కావాలని అడిగారు. సో మిగతా వాటికి ఎందుకు ఇంకా టెండర్లు రాలేదు అంటే ఆయా ప్రాంతాలను ఒకసారి మేము పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత మేము టెండర్లో పాల్గొంటామని చెప్పి వాళ్ళు కొంత సమయం కావాలని కోరారు. 4 సంస్థలు మరింత సమాచారం అంటే ప్రభుత్వం నుంచి కొంత అదనపు సమాచారాన్ని కూడా ప్రభుత్వం నుంచి అడిగినట్టుగా చెప్పారు. ప్రతి ప్రాజెక్టు గరిష్టంగా 50 ఎకరాలు కేటాయింపు, ఆకృతి వివరాలు తదితర అంశాలపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందంటే ఏదైతే ఈ బిడ్డింగ్లో పాల్గొనే కంపెనీలు ఉన్నాయో వాటి మినిమంగా 50 ఎకరాలతో పాటు కొన్ని చేంజెస్ అయితే ప్రభుత్వానికి సూచించింది. సో వాటికి కూడా మేము ఆమోదం తెలిపామని చెప్పారు. ఇక ఎన్ఎంసీ నిబంధనల మేరకు భూమిని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్లు రూపొందించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, కన్సాల్టియం సభ్యుల సంఖ్యను 2 నుంచి 3కు పెంచాలని బిడ్డర్లు కోరితే అంగీకరించారు. సో అంటే అదనంగా ఎన్ఎంసీ నిబంధనల మేరకే భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం దాని డిజైన్ మేము చేసుకుంటాం. సో దానికి మాకు సొంతగా అవకాశం కల్పించండి అని కోరారు. ఒకటి. రెండోది, ఈ కన్సాల్టియం సభ్యులనే 2 సభ్యులుగా ఉన్న సంఖ్యను 3కి పెంచాలని చెప్పి ఈ బిడ్డర్లు కోరారు. దానికి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అంగీకారం తెలిపారు. ఆదోని వైద్య కళాశాల నిర్మాణానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందని వివరించారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని వైద్య కళాశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు అయితే సూచించారు. మిగిలిన వైద్య కళాశాలల టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవం. మిగిలిన కాలేజీలకు కూడా త్వరలోనే టెండర్లు రాబోతున్నాయి. వాళ్ళు అడిగినటువంటి మార్పులు చేర్పులకు అనుగుణంగా ప్రభుత్వం వారికి మరికొంత సమయం ఇచ్చింది. సో 1 or 2 monthsలో దానికి సంబంధించి కూడా ఆ బిడ్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే అంగీకారం తెలిపినటువంటి ఆదోని కాలేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపినటువంటి సంస్థతో పూర్తి ఒప్పందం చేసుకుని వెంటనే పనులు కూడా ప్రారంభించాలన్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు లేదు. ఏ వ్యక్తికైనా నీకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామంటే ఏ వ్యక్తి వద్దంటాడు చెప్పండి? ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి ఫెసిలిటీస్తో, అలాంటి అంతర్జాతీయ ఎక్విప్మెంట్తో ప్రముఖుల నిష్ణాతులైనటువంటి వైద్యులతో నీకు వైద్యం ఇస్తాం, ఫ్రీగా ఇస్తామంటే ఎవరు వద్దంటారు? సో ఇక్కడ వైద్యం అనేది ఖచ్చితంగా ఫ్రీ. కాలేజీల నిర్వహణ ఎలా సాగుద్ది? మరి ప్రైవేట్ వాళ్ళకి లాభం ఏంటంటే 50% మెడికల్ సీట్లు అమ్మడం ద్వారా వచ్చే డబ్బు. ఈ మెడికల్ సీట్లు అమ్మడం అనేది జగన్మోహన్ రెడ్డి తెరదీసిన విధానం, చంద్రబాబు గారు కాదు. మెడికల్ సీట్లు అమ్మి సెల్ఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనే ఒక విధానానికి తెరదీసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. సో అదే విధానంలో ఇప్పుడు మెడికల్ సీట్లు 50% మెడికల్ సీట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ళు నిర్వహణ చేస్తారు. అంతే తప్ప పేదల నుంచి ఎట్టి పరిస్థితుల్లో రూపాయి వసూలు చేయరు. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారమే ఉంటుంది. 100% ఓపీ ఫ్రీ ఉంటుంది. మీకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఫ్రీ ఇస్తాడా?
300 నుంచి 1500, 2000 వరకు ఉంది హాస్పిటల్ స్థాయిని బట్టి. ప్రముఖ పేరున్నటువంటి హాస్పిటల్లో 1500, 2000 ఓపీ. అదే నాణ్యతతో అదే స్థాయిలో వైద్యం అందించే ఈ కాలేజీలో ఓపీ ఫ్రీ, నీకు ఓపీ కూడా ఫ్రీ. అలాగే టెస్ట్ కాస్టులు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అతి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ బయట 100 రూపాయలు ఉందంటే ఇక్కడ 20 లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. సో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. మంగళగిరి ఎయిమ్స్ ఉంది, అది ఎలా నడుస్తుంది ఇప్పుడు తెలుసు మనందరికీ. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానంలో వెనక్కి తగ్గకూడదు. పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.